వెల్కమ్ టు YQ బిజినెస్. హోమ్ లోన్ కావాలా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే తక్కువ వడ్డీ రేట్లకే ప్రభుత్వ రంగానికి చెందిన మరో 6 బ్యాంకులు గృహ రుణాలను అందిస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏంటి? ఏ వడ్డీ రేట్ల వద్ద రుణాలు ఇస్తున్నాయో తెలుసు. హోమ్ లోన్ కావాలా? అయితే SBI కంటే తక్కువ వడ్డీ రేట్లు ఇక్కడే. హోమ్ లోన్ ఇంటర్నెట్ డెస్క్. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం గృహ రుణాల గ్రహీతలకు ఊరట కలిగిస్తుంది. అక్టోబర్ 1, 2019 తర్వాత రిటైల్ ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలను రెపో రేటుకు అనుసంధానించారు. ఈ మేరకు RBI రెపో రేటు తగ్గిస్తే బ్యాంకులు కూడా రేటు తగ్గింపు ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు అందించాల్సి ఉంటుంది. గృహ రుణాలు తీసుకునే వారిపై ఇది భారాన్ని తగ్గిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే RBI తాజాగా రెపో రేటును 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించి 6.25% తగ్గించింది. దీంతో పలు బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీలను తగ్గించాల్సి ఉంది. ABN ఛానల్ ఫాలో అవ్వండి. రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంతో గృహ రుణ వినియోగదారులకు రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని అందించిన మొదటి ప్రధాన బ్యాంకుల్లో ఒకటిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI నిలిచింది. SBI తన ఫ్లోటింగ్ రేటు గృహ రుణ వడ్డీ రేట్లను 0.25% తగ్గించింది. 8.25% వడ్డీతో ప్రారంభమయ్యే గృహ రుణాలను ఖాతాదారులకు అందిస్తుంది. ఇది HDFC, ICICI వంటి ప్రైవేటు బ్యాంకుల ప్రారంభ రేట్ల కంటే తక్కువ. అయితే వివిధ రుణదాతల వెబ్సైట్ల డేటా ప్రకారం ఫిబ్రవరి 2025లో 6 బ్యాంకులు SBI కంటే తక్కువ వడ్డీ రేట్ల వద్ద రుణాలను అందిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.1% వార్షిక వడ్డీ రేటుతో ప్రారంభమయ్యే గృహ రుణాలను అందిస్తుంది. ఒక వ్యక్తి 50 లక్షల రూపాయలను రుణంగా తీసుకుంటే నెలకు 42,133 రూపాయల చొప్పున 20 సంవత్సరాల పాటు EMI చెల్లించాల్సి ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 8.1% వార్షిక వడ్డీ రేటుతో ప్రారంభమయ్యే గృహ రుణాలను అందిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంకు 8.15% వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ బ్యాంకుల్లో 50 లక్షలను గృహ రుణంగా తీసుకుంటే 42,289 రూపాయల నెలవారీ EMI చొప్పున 20 సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు పైన తెలిపిన ప్రభుత్వ రంగ రుణదాతలకు భిన్నంగా HDFC, యాక్సిస్, కోటక్ మహీంద్రా, ICICI వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు 8.75% వడ్డీ రేటుతో ప్రారంభమయ్యే గృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ రేటు వద్ద 50 లక్షల రూపాయల గృహ రుణంగా తీసుకుంటే 20 సంవత్సరాల పాటు నెలకు 44,185 చెల్లించాలి. అయితే రుణదాతలు అందించే తుది గృహ రుణాల రేట్లు గ్రహీతల క్రెడిట్ స్కోర్ పై ఆధారపడి మారుతూ ఉంటాయని గుర్తుంచుకోవాలి. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ టుడే. బ్యాడ్ న్యూస్. గోల్డ్ ధర ఎంతకు చేరిందంటే బిజినెస్ డెస్క్. పసిడి ప్రియులకు ధరలు షాక్ ఇస్తున్నాయి. బుధవారం తగ్గినట్లే తగ్గిన గోల్డ్ రేటు ఇవాళ 27/02/2025కు మళ్లీ పెరిగింది. ఇప్పటికీ కొండెక్కిన ధరలు కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ధర 90,000 రూపాయలకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కాగా https bullins.co.in ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో నిన్న బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,421 రూపాయలు ఉండగా నేడు 78,678 రూపాయలకు పెరిగింది. 24 క్యారెట్ల తులం పసిడి ధర నిన్న 85,550 రూపాయలు కాగా ఈ రోజు 85,830 రూపాయలకు చేరుకుంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర బుధవారం 78,558 రూపాయలు ఉండగా నేడు 78,815కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల తులం పసిడి ధర నిన్న 85,700 రూపాయలు కాగా గురువారం 85,980 రూపాయల వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,678 రూపాయలుగా ఉండగా నేడు 78,943కు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర నిన్న 85,830 రూపాయలు కాగా 86,120 రూపాయలకు చేరింది. వెండి ధరలు ఎలా ఉన్నాయంటే దేశవ్యాప్తంగా వెండి రేట్లు సైతం భారీగానే పెరిగాయి. ఢిల్లీలో బుధవారం కిలో వెండి 94,040 రూపాయలు ఉండగా గురువారానికి 94,920కి పెరిగింది. ముంబైలో నిన్న కేజీ వెండి 94,200 కాగా నేడు 95,090 రూపాయలకి చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర నిన్న 94,350 రూపాయలు ఉండగా నేడు 95,240 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఈ రోజుల్లో అడుక్కునే వ్యక్తి నుంచి అంబానీ వరకు అందరి చేతిలోనూ సెల్ ఫోన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఒక్కోసారి మనకి కావలసిన రేట్లో ఫోన్ దొరికినా అవసరమైన ఫీచర్స్ ఉండవు. కానీ తక్కువ ధరకి అన్ని ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారా?
అయితే ఓ సెల్ ఫోన్ కంపెనీ ప్రెజెంట్ చేస్తున్న ఆఫర్స్ మీకోసం ప్రత్యేకంగా. పోకో తన కొత్త ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్ పోకో C75 5G ను భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. భారీ డిస్ప్లే, పవర్ఫుల్ బ్యాటరీ, 5G కనెక్టివిటీతో పాటు ఆకర్షణీయమైన డిజైన్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా 8000కే 5G ఫోన్ రావడం చాలా గుడ్ న్యూస్ అని అంటున్నారు. 4GB ర్యామ్ ప్లస్ 64GB స్టోరేజ్, 6.88 అంగుళాల HD ప్లస్ డిస్ప్లే, 120 హెడ్సెట్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్, Android 14 హైపర్ OS స్నాప్డ్రాగన్ 4S Gen 2 ఆక్టా కోర్ ప్రాసెసర్, 50MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మొబైల్లో 5160 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సిల్వర్ స్టార్ డస్ట్, ఆక్వా బ్లిస్ ఎన్చాంటెడ్ గ్రీన్ రంగులో ఫోన్ అందుబాటులో ఉంది. 5G 4G ఆల్ వైఫై, బ్లూటూత్ 5.3 GPS, గ్లోనెస్, USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్, IP52 రేటింగ్, డస్ట్ వాటర్ రెసిస్టెంట్ లభించనున్నాయి. 8000 రూపాయలలోపు 5G ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్లిప్కార్ట్ లో దీని ధర 7,999 రూపాయలు. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వైక్యూబ్ బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోస్ కి లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైక్యూబ్ బిజినెస్.